అయితే జీవన్ రెడ్డి ఇప్పుడు ఇలా పార్టీలు అఫీషియల్గా కండవ కప్పుకోవాలి. ముసలేడ్లన్నీ ఒక దగ్గర జమ అవుతున్నాయి. తెలివి కల్లోళ్ళు అందరేమో బయటకు వచ్చేసిరు అన్న నుంచి. ఈ తెలివి తక్కువైనాయి, మైండ్ అంతా ఇక చిన్నగా అవుతున్నాయి, ముసలేట్లు మొత్తం అందులోకి పోతున్నాయి. ఇప్పుడు ఎవడొస్తాడు అందులోకి రమ్మంటే? ఎవడన్నా మా దాంట్లోకి రా అంటే కూడా రాడు. ఈ ముసలేట్లకు దిక్కు లేదు, భవిష్యత్తు కనబడతలేదు. ఈ భవిష్యత్తు కనపడినప్పుడు అందులోకి పోతారు బెదిరించి బేరం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమే అన్నట్టు వాళ్ళకి ఏమీ లేదు, అదే అయిపోయింది. పొన్నాల లక్ష్మి పరిస్థితి ఏమైంది? ఉరికి ఎగిరిండు, అరికాలు పిర్రల తల్లిదాకా ఎగిరిండు. ఏమైంది? సప్పుడే కూర్చుండు. అరే నాయన నువ్వెందుకు వచ్చినావు, వీళ్ళు దిక్కే లేదు, నాకే దిక్కు లేదంటే నువ్వెందుకు వచ్చినావు అంటుంటాడు. అందులోకి పోయి ఇరిగితే గతం, మళ్ళీ ఇజ్జత్ పోగొట్టుకున్నట్టే. మళ్ళీ ఇళ్ళకి వస్తే నీకు ఆ పేరు ఉంటుందా? ఉండదు. అందులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ ఇళ్ళకు వచ్చి జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్లో ఉన్న మొత్తం గ్రామ స్థాయిలల్లో క్యాడర్ మొత్తం సర్పంచ్ ఎంపీటీసీల స్థాయిలల్లో ఉన్నోళ్ళు మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.